తనకు టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెప్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. తనకు టికెట్ ఇస్తే గెలిచేవాడన్నారు. ఉప ఎన్నికల్లో పోటీకి తాను అర్హుణ్ణి కాదా అని అంజన్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా తన సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలంటున్న అంజన్ కుమార్ యాదవ్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. సార్, పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలలో సీనియర్లను కనీసం కన్సిడర్ చేయకుండానే ప్రతి నిర్ణయం తీసుకుంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సీనియర్ వ్యక్తి తీసుకుంటున్నంత అది అయిపోయింది, ఇంతకుముందు అయిపోయింది. అది భాషీ న్యూస్ కిందకి వచ్చేసింది. వచ్చినాక అందరూ మంత్రులు గింతులు అంత సంప్రదించారు కదా, దాన్ని అన్ని ఆవేదన చెప్పినా కదా. ఇప్పుడు మంచిగా ఇప్పటి నుంచి సంప్రదిస్తామన్నారు. మీ ఆవేదన ఏంటి సార్? ఆవేదన అదే కదా. ఇప్పుడు నువ్వు ఎంతకుముందు ఏమడిగినావు, నిర్ణయం తీసుకుంటలేదు, అడుగుతలేదు, అదే ఆవేదన. జూబ్లీహిల్స్ టికెట్ ను మీరు కూడా ఆశించారు, కానీ మిమ్మల్ని కన్సిడర్ చేయకుండా కనీసం మీ పేరు పెట్టకుండానే 3 పేర్లు పైనకు వెళ్ళాయి. దీనిపై మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అయినందుకే కదా ఎంతమంది జమైనరు, ఇదంతా ఫీల్ అయింది కావునా కదా. అంటే ఇప్పుడు మీ అసంతృప్తి మొత్తం పోయిందా అధిష్టానం వచ్చి మాట్లాడే వరకు? మాకు ముఖ్యంగా ఇక్కడ ఇది కాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. మా కోరిక తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. అది మాకు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఇట్లా అవుట్డేటెడ్ నాయకులందరినీ అధిష్టానం వచ్చి బుజ్జగించుకుంటూ పోతే పార్టీ నడవలేని పరిస్థితికి ఏర్పడుతుందని కొంతమంది అంటున్నారు. వాళ్ళకు ఏం చెప్తారు మీరు? అవుట్డేట్ అంటే ఏంది నాకు అర్థం కాలేదు. అవుట్డేట్ లేదు, డెడ్ కాదు, రన్నింగ్లో ఉన్న బండ్లు ఇవన్నీ అవుట్డేట్ కేసు. సరే, ఇంకొక చర్చ నడుస్తుంది. మీకు అంటే మీరు గెలవగలిగే అవకాశం ఉంటే మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మీరు గెలిచి మీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ గా ఇవ్వచ్చు అనేది కొంతమంది అభిమానులు కోరుకుంటున్నారు. వాళ్ళ నేను కూడా కోరుకుంటున్నాను. మీరేం చెప్తారు? అది మళ్ళీ సార్ అవుతుంది నెక్స్ట్ ఎలక్షన్ అట్లా చేద్దాం. మొత్తానికి అయితే మీ అసంతృప్తి తగ్గిపోయిందా సార్? అసంతృప్తి మాట్లాడిన మీనాక్షి నటరాజన్ గారు, 2 మంత్రులు, మా ఇన్ఛార్జ్ విశ్వనాథం గారు అందరూ వచ్చారు. నాకేం దానికి ఆయుష్ ఉందంటే నేను బతికిన కరోనాలో సస్త బతికిన. నాకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఒక కోరుంది. సమయందా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే నేను కేంద్ర మంత్రి అవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా ప్రధానమంత్రి అయితే చూడాలని. సో మొత్తానికైతే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు అంజన్ కుమార్ యాదవ్ ఆశీస్సులు ఉంటాయా? గుళ్ళకోతే అందరికి మొక్కుతారు, అందరికి ఎవరు ఆశీస్సులు వాళ్ళకు ఉంటాయి. మీరు ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది, భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని ఆయన అనుకుంటున్నాడు. నవీన్ యాదవ్ కోసం మీరు ప్రచారం చేస్తారా? అది నామినేషన్ వేసినాక అవన్నీ వస్తున్నప్పుడు తర్వాత నామినేషన్కి వస్తే బాగుంటుందని కూడా ఆయన చెప్పుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ఆయన మిమ్మల్ని పిలుస్తూ వస్తారా అని? బీఆర్ ఇట్లా పోకుంటే వస్తా సార్, మీరు ఒకవైపు అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఒకవైపు చెప్తా ఉన్నారు. సీనియర్లు అందరూ ఇంకా కాంగ్రెస్ పార్టీని పట్టుకునే ఉంటున్నారు. సీనియర్లు ఉండడం వల్ల కొత్త వాళ్ళకి అవకాశం. కొత్త వారి కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఉంటే కొత్త వారికి ఇవ్వాలి. కొత్త వారు కాంగ్రెస్ ఒరిజినల్లో లేరా? అది మొత్తానికైతే తనకి ఇంకా అసంతృప్తి ఉందని అధిష్టానం మాట్లాడినా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయని అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.